వెల్కమ్ పార్ట్నర్స్, వెల్కమ్ అందరికీ నమస్తే. సో నేను ఒక 5 నిమిషాల తర్వాత అటెండ్ అవుతాను. వెల్కమ్ అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ క్వైట్ మీటింగ్. రమేష్ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ ఎవ్రీబడి. రమేష్ సార్, కాశీ వెంకటేశ్వర సార్, ప్రకాష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అజయ్ సార్. కాశీ వెంకటేశ్వర సార్ మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కేవీ యాదవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లాట్ఫామ్ వచ్చింది సార్. గుడ్ మార్నింగ్. అడిపవన్ శంకర్ సార్, రాజేష్ సార్, అందరికి పేరు పేరు గుడ్ మార్నింగ్ సార్. 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 మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. సో సైట్ లో ఇంకా అప్డేట్ పొందుపరచలేదు సిస్టమ్. నోటిఫికేషన్ కానీ అప్డేట్ ఇట్లా ఉంది, ఇట్లా చేస్తాం ఫ్యూచర్ లో అని చెప్పలేదు ఇంకా. సో మొన్న నా ఒపీనియన్ చెప్పాను. సిస్టమ్ ఎలాంటి స్థితిలో ఉన్నా కాన్ఫిడెన్స్ రిలీవ్ వాళ్ళు సిస్టమ్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ ని యూస్ చేసుకుంటూ సిస్టమ్ తో ఫాలో అవుతూ నడుస్తూ మీటింగ్ లో చెప్పేటువంటి లీడర్స్ చెప్పేటువంటి విషయాలను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ అప్డేట్ లో ఏదైనా ఉంటే దాని గురించి కూడా కూలంకషంగా తెలుసుకుంటూ ప్రాజెక్ట్ లో ఈవీసీ ప్రాజెక్ట్ లో ఉన్న అంశాలను యథావిధిగా గత 3 సంవత్సరాలుగా మనం ఎలా వేసుకొచ్చాము బిల్డప్ చేసుకోవడానికి బిజినెస్ ని, అలాగే బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో పీవీసీ మెటాని ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ గా మనం అనుకున్నప్పుడు సో ఇలాంటి స్థితిలో ఉన్నాయి సార్. చాలా క్రిప్టో కరెన్సీలకి అధమ స్థానంలో నుంచి అధమ స్థితిలో నుంచి పైకి వచ్చినటువంటి దాఖలాలు, ఆధారాలు, విట్నెస్ చాలా ఉన్నాయి. సో సిస్టమ్ లో జరగాల్సిన అప్డేట్స్, టెక్నికల్ గా జరగాల్సిన అప్డేట్స్ మనకు జరిగితే పీవీసీ మెటలు యాజ్ యూజువల్ గా మనం అనుకున్నటువంటి ఏదైతే దేన్నైతే మనం ఊహించి ఇందులోకి వచ్చామో, ఏదైతే ఆశించి ఇందులోకి వచ్చామో అది నెరవేరుతుంది. ఈ డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ ఉన్నప్పుడు, పెట్టుబడులు ఉన్నప్పుడు, ఆన్లైన్ పెట్టుబడులు ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి సార్. ఎవరైనా నన్ను అడిగితే నా అభిప్రాయం చెప్తున్నా, రిస్క్ తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్స్. ఇవాళ పెట్టుబడి పెడితే రేపు మార్నింగ్ ఎల్లుండి మార్నింగ్ అంతా, ఒక సంవత్సరానికి అంతా మన పెట్టుబడులు డబుల్ ట్రిబుల్ అయిపోవాలంటే సాధారణంగా జరిగినటువంటి విషయాలు అవి. ఓపికతో సహనంతో ఉండాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవడం అంటే సేఫ్ జోన్ లో రిస్క్ తీసుకోవడం మంచిది సార్.
రిస్క్ తీసుకోమన్నారు కదా అనేసి మనం డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టే టైం ఉండదు, వెయిట్ చేసేటువంటి టైం ఉండదు, ఓపిక ఉండదు. ఎందుకంటే ఏదైతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావో అది నీకు ఎక్సెప్ట్ అయి ఉండాలి. అంటే నీ యొక్క సేఫ్ జోన్ లో ఉండడం అంటే ఆ పెట్టిన పెట్టుబడి నీకు ఎక్సెస్ అయి ఉండాలి. అలాంటి వాటిని మనకి ఇప్పుడు తెలిసింది ఈ విషయాలన్నీ కూడా. ఇప్పుడు మనం ఈ 3 years జర్నీలో పీవీసీ మెటా ద్వారా ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనం కొన్ని ఇలాంటి విషయాలు మనం తెలుస్తున్నాయి. సో క్రిప్టో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ గురించి పీవీసీ మెటా ద్వారానే మనం నేర్చుకున్నాం. సో వాస్తవాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం. వాట్ ఈజ్ ఎలా చేయాలి, ఎలా పోవాలి, ఎలా మెలగాలి అనే దాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చంద్రయాన్ 3 లాంచ్ చేసింది. 650 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి అది ఏమవుతుందో తెలియదు, రిస్క్ చేస్తుంది గవర్నమెంట్. అది లాంచ్ అవుతుందా కరెక్ట్ గా చంద్రుడి మీదకి వెళ్ళి, లేకుంటే మధ్యలోనే పేలిపోతుందా? ఈ భూమి మీద నుంచి ప్రయోగించినప్పుడు, శ్రీహరికోట నుంచి ప్రయోగించినప్పుడు ఈ మధ్యలోనే బ్లాస్ట్ అయిపోతుందో తెలియదు. సో 650 కోట్ల రూపాయలు వెచ్చించి రిస్క్ చేసి చంద్రుని పైకి ఆ ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. ఈజ్ కాల్డ్ రిస్క్. మనం పీవీసీ మెటల్ పెట్టిన పెట్టుబడులు కూడా. సో ఆ యొక్క సైంటిస్టులు ఏం చేశారు, ఖచ్చితంగా నేను పెట్టిన ఎఫర్ట్, నేను తయారు చేసిన ఎక్విప్మెంట్ చంద్రుడి పైన సక్సెస్ఫుల్ గా లాంచ్ అవుతుందనే ఉద్దేశంతోనే, ఆశతోనే పెట్టుంటాడు, లాంచ్ చేస్తుంటాడు, తయారు చేస్తుంటాడు. సో దానికి ఇండియన్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి పంపించి ఎక్విప్మెంట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. సో అంతకు చంద్రయాన్ 2 ల్యాండర్ ఫెయిల్ అయింది. అక్కడ మనకు లాస్ అయింది, రిస్క్ చేసాం. ఇట్లా ఉంటాయి సార్ క్రిప్టో కరెన్సీలు అన్నప్పుడు, డిజిటల్ పెట్టుబడులు అన్నప్పుడు. ఏదైనా తీసుకుంటే మనిషి బిగినింగ్ లో మనిషి అన్నవాడు అంతరిక్షంలోకి పోవాలంటేనే భయం. సో అలాంటి వాడు చంద్రుడి మీద దిగాడు, రిస్క్ చేశాడు మనిషి అన్నవాడు. రిస్క్ చేశారు కాబట్టి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు ఇప్పటికి కూడా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, తన మిత్రులు, తన బృందం. ఏదైనా తీసుకోండి, వాస్తవాలు కొన్ని కోట్లు ఉన్నాయి. రిస్క్ చేసేటువంటి వాళ్ళు, రిస్క్ చేసినటువంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు, సక్సెస్ఫుల్ పర్సన్స్ గా నిలిచిపోయారు. గిన్నిస్ బుక్, వరల్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఉంది. ఎవరెస్ట్ శిఖరం మనం అధిరోహించాలంటే అక్కడ సరైన ఆక్సిజన్ కూడా దొరకదు మనకి, కానీ వెళ్తారు, రిస్క్ చేస్తారు. పర్వతారోహణ, రిస్క్ చేయడం, ప్రాణాన్ని పణంగా పెట్టడం, వెళ్తారు. వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. రిస్క్ అనే పదానికి నేను చెప్తుంటే ఎగ్జాంపుల్స్. ఇంకోటి ఈ బుర్జ్ ఖలీఫా చూశారు. అది మనం ఒక వండర్. అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో, ఇంజనీరింగ్ సెక్టర్ లో ఒక వండర్. అది ప్రపంచంలోనే దాదాపు 850-830 మీటర్ల హైట్ అది. సో వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకొని రిస్క్ చేసి దాని నిర్మాణం జరిగింది. ఇవాళ అది ఒక వండర్ గా నిలిచిపోయింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సముద్రాన్ని ఈదడం అసాధ్యమే కదా, సముద్రాన్ని కూడా స్విమ్ చేసేసారు, యువతల నుంచి అవతల వెళ్ళిపోయారు, రిస్క్ చేశారు. పర్సన్ గిన్నిస్ బుక్ రికార్డు కూడా వెళ్ళిపోయాడు. వారి పేరు కూడా ఉంది నాకు, పేరు మెహర్సన్ ఏదో వస్తుంది సార్, మీరు గూగుల్లో కూడా ట్రై చేసి చూడొచ్చు. మెహర్సన్ అని పేరు. సముద్రాన్ని కూడా ఈదేశారు సార్, యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళిపోయారు. సామాన్యమైన విషయం కాదు అది. ఇవాళ ఇప్పుడు కూడా రష్యాలో సునామీ, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సముద్రం అంటే మాటలు కాదు కదా. సో దాన్నే కూడా మనిషి అన్నవాడు రిస్క్ చేసి విజయాన్ని సాధించారు. ఇవన్నీ ఏంటంటే మనం రిస్క్ చేయడానికి మనిషి రెడీగా ఉన్నప్పుడు ఆ రిస్క్ చేసే విధానంలో ఈ గెలుపు అనే ప్రయాణంలో, రిస్క్ చేసే ప్రయాణంలో
వన్ డే సక్సెస్ అనేది వస్తుంది. ఈ ప్రయాణాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, ఒత్తిడులు ఉంటాయి, కింద పడతాం, లేస్తాం. పీవీసీ మెట కూడా అంతే. సక్సెస్ జర్నీలో పీవీసీ మెట అన్నది పడుతుంది, లేస్తుంది. ఒక నెల, సంవత్సరం రోజులు, 2 సంవత్సరాల రోజులు, 3 సంవత్సరాల వరకు ఏ స్తబ్దత ఉండిపోతుంది. తిరిగి లేవచ్చు, చెప్పలేము. సో సిస్టమ్ అన్నది ఇది మొన్న మనం మాట్లాడుకున్న మాటలకి సిస్టమ్ ధోరణి గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ సిస్టంలో మనం ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే మనం పెట్టిన పెట్టుబడుల్ని పాజిటివ్ గా మనం ఆలోచించగలిగితే ఇవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. ఫెయిల్యూర్స్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. అన్ని సక్సెస్ అయిపోవు, పెట్టిన పెట్టుబడులన్నీ సక్సెస్ అయిపోవు, చేసిన ప్రతి ప్రయత్నం సక్సెస్ అయిపోదు. రిస్క్ తీసుకొని దానిలోనే ఒకటే గురి. ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అందులో కొనసాగితే పడితా లేస్తూ దెబ్బలు తగిలి గాయాలైనా కూడా చివరికి విజయం సాధించి చరిత్రలో మిగిలిపోయినటువంటి ఎన్నో కోట్లు ఉన్నాయి సాక్ష్యాలు. సో అట్టడికి స్థితి నుంచి ఇవాళ మంచి స్థితిలోకి ట్రేడింగ్ లోనే, ఒక ఎక్స్చేంజ్ లోనే ఒక మంచి పొజిషన్ లోకి వచ్చిన క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, స్టిల్ టోకన్ దశలో ఉన్నటువంటి టోకన్స్ ఉన్నాయి. అవి ఇంకా లిస్ట్ అవ్వాలా, బట్ చలామణి అవుతున్నాయి. పీవీసీ మెట ఎలా చలామణి అవుతుందో, ఎలా ట్రేడ్ అవుతుందో, ఎలా సైట్ లో కమ్యూనిటీని ఎంకరేజ్ చేసుకుంటూ బిల్డప్ అవుతుందో, సేమ్ అలాగనే ఉన్నాయి టోకన్స్. ఇంకా దాని అనేది ఏంటంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సార్. దీనికి ఒకటే మన కమ్యూనిటీ, మన పార్ట్నర్స్ గా మనం చేయాల్సింది, ప్రస్తుతం పీవీసీ మెటాలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆలోచిస్తే వెయిట్ చేయడం తప్ప వేరే దారి లేదు. వేరే ఏదైనా దారి ఉందా చెప్పండి ఎవరికైనా? ఎవరైనా ఏదైనా ఉంది అంటే చెప్పండి. ఏది లేదు. సిస్టమ్ ఇచ్చేటువంటి అప్డేట్ ని, సిస్టమ్ చెప్పేటువంటి ఇచ్చేటువంటి ఆప్షన్స్ ని మనం ఫాలో అవడం తప్ప వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? ఏం లేదు. సో ఎప్పుడైతే పీవీసీ మెటా మెల్లమెల్లగా సెంట్రలైజ్ నుంచి, సిస్టమ్ చేతుల నుంచి ఎప్పుడైతే మార్కెట్ లోకి వస్తుందో, ఎప్పుడైతే మంచి మనం అనుకున్నటువంటి విధంగా, మనం మాట్లాడుకున్నటువంటి విధంగా మంచి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యి మార్కెట్ చేతుల్లోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో, అప్పుడు దీని యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది, దీని యొక్క స్టెబిలిటీ, దీని యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది. మార్కెట్ లో వచ్చేసిన తర్వాత నిలబడ్డం అన్నది, మార్కెట్ లో ఉన్నటువంటి ఒత్తిళ్లు తట్టుకోవడం అనేది, కాంపిటీషన్ తట్టుకోవడం అనేది ఒక పెద్ద సవాల్ ఏ క్రిప్టో కరెన్సీకైనా. అది పీవీసీ మెటకు కూడా వస్తుంది. ఆ ఛాలెంజింగ్ డేస్ అనేది, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనేది మార్కెట్ లోకి వచ్చినప్పుడు పీవీసీ మెట కూడా ఎదురవుతుంది. ఆ సమస్యలు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఫేస్ చేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు, నిలబడేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు సిస్టమ్ పీవీసీ మెట ప్రాజెక్ట్కి ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి క్రిప్టో హెవీ కాంపిటీషన్ లో ఒక పీవీసీ మెట నిలబడి సస్టైన్ అవ్వాలంటే, ప్రజల మన్నన పొందాలంటే, మార్కెట్ యొక్క మన్నన పొందాలంటే, పెట్టుబడులు విరివిగా అందులో పెట్టాలంటే, సెలబ్రిటీస్ దాని గురించి మాట్లాడుకోవాలంటే, డిస్కస్ చేసుకోవాలంటే, మీడియాకి పీవీసీ మెట వెళ్ళాలంటే, ఇప్పుడు బయట మీడియాలోకి ఎలా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతున్నారు, అలాగా పీవీసీ మెట కూడా ఒక మీడియా ఎక్స్పోజ్ చేసి దాని గురించి మాట్లాడే విధంగా చేయగలటువంటి కేపబిలిటీ సిస్టమ్ ఇవ్వాలి పీవీసీ మెట టోకన్ కి. అది జరిగేంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది. అంతకుమించి వేరే ఏం చేయలేం సార్. ఇక్కడ పీవీసీ మెట ప్రాజెక్టులు ఇప్పటి వరకు మీరు చూడండి, జెన్యున్ గా చెప్తే ఒక రివార్డ్ తప్ప వేరేమైనా ఉందా? స్వాప్ రివార్డ్ తప్ప ఇంకేం తీసుకొచ్చాడు సిస్టమ్? ఏం తీసుకొచ్చింది? ఏమి జరగలేదు అంతవరకు. స్టిల్ వీఆర్ స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉన్నాం. పీవీసీ మెట సీడ్ ఫండింగ్ చేయి రివార్డ్ ఇస్తా, టోకన్ ఫార్మింగ్ చేయి రివార్డ్ ఇస్తా, ఎర్లీ బర్డ్ చేయి రివార్డ్ ఇస్తా, ఇంతే. ఇంతకుమించి ఏం జరగల. ఎన్ని ఉన్నాయి, ఎన్ని చెప్పాడు సిస్టమ్, ఎన్ని చెప్పింది రోడ్ మ్యాప్ లో, వైట్ పేపర్ లో ఎన్ని డిస్కస్ చేసింది? నాట్ ఈవెన్ ఒక్క సింగిల్ ప్రామిస్ కూడా ఇంకా నెరవేరలేదు.
నెరవేరడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయాయి. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే క్రైటీరియా అన్న ఆప్షన్ ని పట్టు వదలకుండా సిస్టమ్ దాన్నే బేస్ చేసుకుని ప్రాజెక్ట్ ని అక్కడే తిప్పుంటే మాత్రం కమ్యూనిటీ ఖచ్చితంగా బిల్డప్ అయ్యేది. క్రైటీరియాకి చేసుకుంటుంటే వాళ్ళు క్రైటీరియా చేసుకోరు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ని కల్పించాలి, అదే సిస్టమ్ చేసే పని. అవేర్నెస్ తీసుకురావాలి, నా ప్రాజెక్ట్ ఇది, నా స్ట్రెంత్ ఇది, నా బలం ఇది చెప్పాలా, కమ్యూనిటీకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, అప్డేట్ల ద్వారా చెప్పాలా. డెడ్ బాడీ ముక్కులో శ్వాస చూస్తాం, శ్వాస రాదు. గుండె చప్పుడు ఉంటాం, గుండె చప్పుడు ఉండదు. స్పర్శ ఉండదు, చలనం ఉండదు బాడీలో. దాన్నే శవం అంటాం. ఆ మనిషిని ఏం చేయలేదు, అది చచ్చిన శవం. అలాంటి ధోరణి ఉండకూడదు. నేను బతుకున్నాను అంటే నా ఉనికి కనబడాల. సిస్టమ్ పీవీసీ మెటా ఉంది అంటే దాని ఉనికి కనబడాల కమ్యూనిటీకి. సో ఇలాంటి మార్పులు రావాలి. అదే నేను ఫస్ట్ లో చెప్పినట్లుగా కొన్ని జరుగుతాయి సార్, 100% జరుగుతాయి పీవీసీ మెటాలో. ఎందుకంటే కంపారిటివ్ గా తీసుకుంటే పీవీసీ మెటా కన్నా ముందు వచ్చిన సిస్టమ్స్ కూడా ఇవాళ లేవు. పీవీసీ మెటా తర్వాత లాంచ్ అయిన సిస్టమ్స్ కూడా ఇవాళ లేవు. చాలా సిస్టమ్స్ లేవు. ప్రగల్భాలు పలికినటువంటి సిస్టమ్స్ ఇవాళ లేవు. బట్ స్టిల్ పీవీసీ మెటా ఉంది. 4 years అయినా కూడా స్టిల్ పీవీసీ మెటా కమ్యూనిటీతో ఉంది. యాక్టివేషన్స్ జరుగుతున్నాయి సైట్ లో, అంతో ఇంతో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. దీన్ని మెరుగుపరుచుకునే విధానం సిస్టమ్ తీసుకురావాలి. మనం ఏమన్నా చేయగలమా? రాజేశ్వరి కానీ నేను కానీ ఏమన్నా చేయగలమా? నార్త్ సైడ్ ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైనా చేయగలరా? చేయలేం. ఫాలో అవడం తప్ప ఏం చేయలేం. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ అని చెప్పుకున్నట్లుగా రిస్క్ చేసుకోవడానికి, మరి రిస్క్ అయితే చేయాలి. రిస్క్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టుబడులు పెట్టేసాం. చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిస్క్ తీసుకొని కంటిన్యూ అవ్వడం. రిస్క్ తీసుకొని కంటిన్యూ అవుతూ ఉండడం అంతే. నేను మొన్న చెప్పినట్లుగా ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో, ఆ ఫేస్ చేస్తున్న ఇబ్బందులు దాని గురించి ఆలోచిస్తే మనిషి మైండ్ ఖరాబ్ అవడం తప్ప, ఆందోళనకు గురైపోయి వ్యసనానికి గురైపోవడం తప్ప వేరే ప్రయోజనం ఏం లేదు సార్. శూన్యం. జస్ట్ మన మైండ్ సెట్ పాజిటివ్ గా పెట్టుకొని, ఇది కష్టమైనా సరే పాజిటివ్ గా థింక్ చేసుకుంటూ డెఫినెట్ గా నేను ఇది చేస్తా. వన్ డే నెక్స్ట్ 2026 27 వన్ డే 1 year నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో పీవీసీ మెటల్ లేస్తుంది. నేను అనుకున్నది చేస్తా, నేను అనుకున్నది సాధిస్తా అని ఒక పాజిటివ్ థింకింగ్ తో ముందుకెళ్ళిపోవడమే. ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో దాని గురించి ఆలోచించడం బెస్ట్. ఏం చేయలేం, ఎవరు ఏం చేయలేరు. టైం వేస్ట్. నేను చెప్పాను ఫర్గెట్ అబౌట్ పీవీసీ మెటా అనేసి. ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ వెళ్తా ఉందాం. ఎటువంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏది కూడా చింతపడదని చెప్పాను. సో దీన్ని ఎవరైతే లైక్ చేస్తారో, ఎవరైతే నా యొక్క మాటలు నచ్చి కంటిన్యూ అవుదాం సార్, ఇలాగే చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు రండి, వెళ్దాం, అందరు కలిసి వెళ్దాం. వీఆర్ వన్ ఫ్యామిలీ అని చెప్పాం. సో చాలా మంది ఉంటారు సార్, రాళ్ళేసేటువంటి వాళ్ళు, వేసేవాళ్ళు ఉంటారు. దానికి మనకు అవసరం లేదు. మనము కొనసాగుదాం, పీవీసీ మెటాలో కొనసాగుదాం. ఈ మీటింగ్ ఇలాంటి ఇది ఎండ్ అవ్వదు. ఈ మీటింగ్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఇది నిర్వహించనే పడుతుంటుంది. కోయిట్ మీటింగ్ అన్నది, రిచ్ భారత్ తెలుగు మీటింగ్ అనేది కూడా. సో ఇక్కడ ఇప్పుడు స్తబ్దత ఉంది. రేపు ఒకవేళ పాజిటివ్ గా మనం అనుకున్నట్ల విధంగా పీవీసీ మెటా ఒక పొజిషన్కి వచ్చినప్పుడు మీటింగ్ అనేది ఎంత అవసరమో, మీటింగ్ ఇవాళ జరగడం వల్ల నువ్వు నిలబడ్డావు, ఆ రోజు కొరకు నిలబడ్డావు. ఈ మీటింగ్, కువైట్ మీటింగ్, రిచ్ భారత్ మీటింగ్ జరగడం వల్లనే నువ్వు నెక్స్ట్ పీవీసీ మెటా గ్రోత్ లోకి వచ్చినప్పుడు, మంచి పొజిషన్ లోకి వచ్చినప్పుడు, అప్పటి వరకు నువ్వు ఉండగలుగుతావు. ఎప్పుడు? మాతో జర్నీ చేసినప్పుడు, కువైట్ మీటింగ్ పీపుల్స్ తో జర్నీ చేసినప్పుడు, లీడర్స్ కమ్యూనికేషన్ తో ఉన్నప్పుడు జర్నీ చేస్తావు. కమ్యూనికేషన్ లేనప్పుడు ఏం చేస్తావు అంటే 1 రోజు, 2 రోజులు, 2, 3 రోజులు, 4 రోజులు, 6 నెలల తర్వాత పీవీసీ మెటా నువ్వు వదిలేస్తావు. వన్ డే
వన్ ఫైన్ మార్నింగ్, వన్ ఫైన్ ఈవినింగ్, ఫైన్ నైట్ ఏం చేస్తావంటే ఉన్నదానంతా స్వాప్ చేసి వచ్చిన 5-10 యూజ్ ఏం చేస్తావు, ఎక్కడికో దాన్ని యూటిలైజ్ చేసుకుంటావు. అదే జరుగుతుంది. బట్ స్టిల్ ఎప్పుడైతే నువ్వు లైవ్ గా ఉంటావో అప్పుడు పీవీసీ మెటలో కొనసాగాలన్నటువంటి దృక్పథం నీకు వస్తుంది. కొనసాగినప్పుడు పీవీసీ మెట పొజిషన్కి వచ్చినప్పుడు ఆ పొజిషన్కి వచ్చిన స్థితిలో నువ్వు లైవ్ లో ఉంటావు, రిజల్ట్స్ తీసుకుంటావు, రిటర్న్స్ తీసుకుంటావు. సో థ్యాంక్ యూ సార్ నా మాటలు విన్నందుకు. రాజా సార్ మీరు ఫ్రీ అయ్యారా? ఫ్రీ అయితే జాయిన్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, విన్నారు కదా, చాలా సార్ మరి మంచి మంచి విషయాలు మాట్లాడడం జరిగింది. ఓకే, సో చూస్తే ఇప్పుడు ఇక్కడ దర్శన్ సార్ కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి ఉన్నారు. ఫ్రీ ఉంటే కనుక వెల్కమ్ సార్. దర్శన్ సార్, మీకేమైనా సమాచారం ఉందా మరి ఏంటి సార్? కొంచెం మనం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరూ నిరాశలో ఉన్నట్టు కనబడుతుంది. అయితే వాస్తవాలు వేరు, నిరాశలు వేరు. అయితే వాస్తవం అనేది మనకు కనబడని దిశలో ప్రయాణం చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరం అడుగు పెట్టినా మనము సంతోషంలో లేము అంటే వాస్తవము మనకు అర్థం కాలేదని అర్థం. వాస్తవం అనేది అర్థం కాలేదు. ప్రపంచ విధానం, మనం ఎప్పుడైనా ఒక ప్రణాళికకు మనము మోల్డ్ అయి ఉన్నాము అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉంటేనే మనము ఈ పీవీసీ మెటాలో మనం కొనసాగగలం అనేదే మనకు అర్థమవుతుంది. చాలా మంది నేను చూస్తున్నాను గ్రూప్లలో, లక్షలు పెట్టాం సార్, ఏంటి సార్, ఏంటి సార్, రాజేష్ గారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా కనబడుతుంది. చాలా మంది నిరాశకు కాతే ఎన్నో ఇప్పుడు మార్కెట్ లో నేను 2000 సుమారుగా 25 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నాం. ఏవేవో మార్పులు, ఏవేవో అనుభవాలు చాలా ఉన్నాయి. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే మామూలు విషయం కాదు. అందరికి అవగాహన ఉండదు. అందరూ జాబ్ హోల్డర్స్, కొందరు బిజినెస్ వర్క్. అయితే నేను కంప్లీట్ గా మార్కెట్ లో ఉండి చూసిన విధానాలు వేరు, క్రిప్టో విధానం వేరు, కంప్లీట్ గా క్రిప్టో పిక్చరే వేరు. ఈ క్రిప్టో అర్థం కావడానికి మనము అర్థమైంది అనుకుంటున్నారు చాలా మంది. నాకు క్రిప్టో అర్థమైపోయింది, క్రిప్టో విధానం అర్థమైపోయింది అని అనుకుంటున్నారు. కానీ అసలు క్రిప్టో ఒక మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంచనాలు వేరు, వాళ్ళ ప్లాన్ వేరు, వాళ్ళ విధానం వేరు అని మనకి 3 సంవత్సరాల్లో నాకు అర్థమైంది. నేను చెప్పే అంశం ఏంటంటే, మనం ఏదో డబ్బు అంటే మనము ఆలోచిస్తుందేమో డబ్బు విధానం, మనకు డబ్బు కావాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాం. అది మనకు అందకపోయేసరికి మనం నిరాశలో ఉన్నాం. కానీ క్రిప్టో వెనకాల మేధావులు ఏం చేస్తున్నారంటే, దీన్ని ఎంత స్లోగా ప్రపంచంలో జనాలకు తీసుకెళ్తే అంత ఎక్కువ లాభము మనుషులకు వస్తుంది అనేది వాళ్ళ ఆలోచనట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఎంత స్లోగా పీవీసీ మెటా అని కానీ, ఎంత స్లోగా కానీ ఇంకొక మెటా కానీ, ఇంకొక కాయిన్ కానీ, ఇంకొక ఎన్ఎఫ్టీ కానీ ఎంత స్లోగా తీసుకెళ్తే అంత స్ప్రెడ్ అవుతుంది. ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్తే అంత డౌన్ అయిపోతుంది. అంత కంపెనీ ఎవరైతే పెట్టుకున్నారో కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి కరెన్సీని డౌన్ చేసి క్రిప్టో హై రేంజ్ లో వర్క్ చేయాలి, హై రేంజ్ లో మూవ్మెంట్ కావాలి అంటే స్లోగానే వెళ్ళాలి. స్లోగానే ఇది జనాలకు వెళ్తే గానీ అర్థం కాదు. మనం ఫాస్ట్ గా వెళ్తే మనం ఎవరైతే ఫాస్ట్ గా వెళ్తారో దీంట్లో వాళ్ళు పడిపోతారు అనేదే
వాళ్ళు ఆలోచిస్తున్నారేమో నా డౌట్. అంటే ఇప్పుడు మనం చాలా కంపెనీ చూస్తే ఫాస్ట్ గా వెళ్ళిపోతారు, పట్టుకుని పడిపోతారు. వాడు మళ్ళీ కనబడాడు మార్కెట్ లో, వాడు కనబడాడు, వాని కంపెనీ పేరు కనబడదు. కానీ ఎంత స్లోగా వెళ్తే అంత బలంగా పునాదులు వేసుకుంటున్నట్టుగా చాలా టోకెన్స్ కానీ, చాలా కాయిన్స్ కానీ, ఎన్ఎఫ్టి కానీ ఇదే చేస్తున్నారు, ఇదే విధానంలో పోతున్నారు అనేది ఈ యొక్క 3 సంవత్సరాలలో నాకున్న అనుభవాన్ని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందరూ మనం ఏంటంటే మనం ఇన్ని లక్షలు పెట్టాము, ఇదంతా ఫ్రాడ్, ఇదంతా డూబు, ఇదంతా దొంగ లెక్కలు అనే కోణంలో వెళ్తున్నారు కొందరు. కానీ ఇక్కడ మన పీవీసీ మెటా అని ఆలోచిస్తే నాకు అర్థమైందంటే పాజిటివే అర్థమవుతుంది. ఎప్పుడైనా పాజిటివ్. ఎందుకంటే ఒక నెగిటివ్ బలంగా పనిచేస్తుందంటే పాజిటివ్ కూడా మనం ఆలోచించకపోతే, పాజిటివ్ మీద ఆధారపడకపోతే, పాజిటివ్ లో ఉన్న విధి విధానాన్ని అర్థం చేసుకోకపోతే మనకు వచ్చే ఆలోచన నెగిటివే, ఇంకా వేరే అంశం ఉండదు మనిషికి. ఎందుకంటే మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాం కాబట్టి, ఎక్కువ ఆశించాం కాబట్టి, ఆ విధంగా ఎక్కువ ఆశించడం, ఎక్కువ వాళ్ళు చూపించారనేది మనకు ఆలోచన వస్తుంది. కానీ ప్రతి జెన్యున్ కంపెనీ ఏం చేస్తుందంటే కమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది. వాళ్ళు కాయిన్కి వెళ్ళేది ఉంటే కాయిన్కి వెళ్తున్నారు, మెటాకి వెళ్ళేది ఉంటే మెటాకి వెళ్తున్నారు, ఎన్ఎఫ్టీకి వెళ్ళేది ఉంటే ఎన్ఎఫ్టీకి వెళ్తున్నట్టుగా ఇక్కడ పిక్చర్ అర్థం క్లియర్ గా అర్థం. మార్కెట్ లో అట్లా జరుగుతుంది. ఎవరైతే జెన్యున్ గా వాళ్ళ ఒక కాయిన్ గాని, టోకెన్ గాని, ఎన్ఎఫ్టీని వాడిని బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు చాలా కంపెనీలు ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా మన ఇండియాలో కూడా పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ దీంట్లో ఎవరైతే టాప్ లెవెల్లో, ఎవరైతే నిదానంగా, ఎవరైతే చాలా పగడ్బందీగా, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ టోకెన్ గాని, వాళ్ళ కాయిన్ గాని, వాళ్ళ ఎన్ఎఫ్టీని గాని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక మంచి రిజల్ట్ మనకు వస్తుంది అనేది ఒక ఆలోచన ఉంది. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు వాయిస్ రికార్డ్ పెట్టాను. మనకు కంప్లీట్ గా పిక్చర్ అర్థం కావాలి అంటే 35 వరకు మన ఒక పీవీసీ మెటా వచ్చేసి కనీసం ఒక 10,000 రూపాయలు ఉండే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఈ రోజు ఎవరైతే ఆశ పడతారో దయచేసి ఆశ పడకుండా దీన్ని అర్థం చేసుకొని, ఇప్పుడు మాకు శ్రీనివాస్ అని ఉన్నాడు, విజయవాడలో ఉంటాడు, 40 ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకొని 40 స్టేకింగ్ చేసి దాంట్లో నుంచి మళ్ళీ అమౌంట్ తీసుకొని, మళ్ళీ కొంత అమౌంట్ స్టేకింగ్ చేసి, మళ్ళా కొంత అమౌంట్ తీసుకొని వాడుకుంటున్నాడు అమౌంట్. అంటే మల్టిప్లై ఎట్లా చేసుకోవాలి, మల్టిప్లై చేసుకొని దాన్ని ఎట్లా అమౌంట్ ని క్యాచ్ చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నారు, చేసే వాళ్ళు చేసుకుంటున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది మనము ఆలోచించాలి. బిజినెస్ పరంగా ఆలోచిస్తే మీకు కొంత లాభమే రావచ్చు. కానీ క్రిప్టో విధానంలో ఆలోచిస్తే మాత్రం ఫ్యూచర్ లోనే డబ్బు వస్తుంది, కానీ ప్రజెంట్ డబ్బు తక్కువనే వస్తుంది, ఎక్కువ రాదనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఇంత లాగ్ చేసి స్టేకింగ్ లో కానివ్వండి, టోకెన్ ఫార్మింగ్ లో కానీ కంప్లీట్ గా లాగ్ చేసి ఏదో కొంచెం అట్లా ఇస్తూ తీసుకొస్తున్నారు. అంటే మనకు రాబోయే దినాలే గట్టిగా ఉండబోతున్నాయి. రాబోయే దినాలలోనే మనం చాలా బలంగా ఫైనాన్షియల్ గా బలపడతాం అనేది వాస్తవం. అయితే ఈ రోజు నాకు అవసరం లేదా అంటే ఈ రోజు అనేది క్రిప్టోలో ఉండదు. ఈ రోజు నాకు డబ్బు కావాలి, ఈ రోజే నేను హ్యాపీగా ఉండాలి, రేపటి దినాన్ని నాకు అక్కర్లేదు అని అనుకుంటే అది క్రిప్టోలో సాధ్యం కాదు, పీవీసీ మెటాలో సాధ్యం కాదు అనేది వాస్తవం. ఎందుకంటే మనకు కూడా అవగాహన లేకుండే ఆ రోజులలో వచ్చాం. కానీ వాళ్ళ ఆలోచన విధానం ఇక్కడ క్రిప్టోలో ఆలోచిస్తే చాలా పెద్ద ప్లాన్, అంటే యూనివర్సల్ ప్లాన్ చాలా పెద్దగా ఉంది. ఇది నేను రోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా తప్ప ఏందబ్బా ఇలా ఉంది, అనవసరంగా మనం దీంట్లో ఇరుక్కపోయామే అని ఆలోచన వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఎందుకో
లేదు లేదు మళ్ళీ మనకు ఫ్యూచర్ ఉంది అని మళ్ళీ ఆలోచన, మళ్ళీ పాజిటివ్ అంటే నాకు 10% నెగిటివ్ వస్తే 90% పాజిటివ్ వస్తుంది పీవీసీ మెటల్. ఎందుకంటే రాబోయే దినాలలో మనకు అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఉండబోతుంది. కొన్ని కంపెనీలు ఉరికి పడిపోతున్నాయి, కొన్ని కంపెనీలు నిదానంగా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఎవరైతే ఆలోచించే విధానం వేరే ఉంది, కంప్లీట్ గా యూనివర్సల్ గా ఆలోచిస్తారు. మనమేమో నా వరకు, నా ఫ్యామిలీ వరకు డబ్బు కావాలని మనం ఆలోచిస్తున్నాం. పివిసి మెటా వాళ్ళు కానీ, ఇంకొక మెటా కానీ, ఇంకొక టోకెన్ కానీ, ఇంకొక ఎన్ఎఫ్టి కానీ జెన్యున్ గా ఉన్న కంపెనీలు ఏంటంటే చాలా పెద్దగా ఆలోచించి, చాలా 2050 వరకు, 2060 వరకు, 2070 వరకు ఏ విధంగా దీన్ని తీసుకెళ్లాలి, ఎంత రేటు దీన్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ నాకు కనబడుతుంది. అందుకనే నిరాశ నుంచి బయటికి వస్తే మనం రిలాక్స్ గా ఉండగలం. నిరాశ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా రిలాక్స్ గా ఉండగలం. ఇప్పుడున్న దానికంటే వచ్చే సంవత్సరం నాకు తెలిసిన మట్టుకు కొన్ని కంపెనీస్, అంటే కొన్ని ఫిజికల్ కంపెనీస్ నేను చూశాను. ఒక వ్యక్తి ఆ లోన్ అంటే కట్టడంలో స్లో ఉంటది, అంటే 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది లోన్ కట్టడం. ప్లస్ ఆ కంపెనీ పెట్టిన వాళ్ళు 5 సంవత్సరాల వరకు లాభం ఆశించారు. జస్ట్ మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. 5 సంవత్సరాలు సెట్ అయ్యింది, కంపెనీ నిలబడ్డది అంటే ఇంకా నిలబడ్డట్టే, వెళ్ళిపోతుంది అది. 5 సంవత్సరాలు అయిన ప్రయత్నం చేసినా కూడా కంపెనీ నిలబడకుంటే కంపెనీ మూసేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం ఉత్తమం అనేది నేను చూసిన అనుభవం. అంటే ఒక ఇండస్ట్రీలలో, నేను ఇంజనీరింగ్ వర్క్ లో చేసినప్పుడు ఒక ఇండస్ట్రీలలో వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే 5 సంవత్సరాలు మనం దీన్ని కొనసాగించి నిలబడ్డట్టయితే కంపెనీ 5 సంవత్సరాలు దాటినే పికప్ అవుతుంది, ముందుకెళ్తుంది. 5 సంవత్సరాలలో కూడా కాకపోతే కంపెనీని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఈ విధంగా ఆలోచిస్తారు ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఈ విధంగా ఆలోచిస్తారు. ఈ విధంగానే ప్లాన్ చేసుకొని ముందుకెళ్తారని నాకు ఒక అవగాహన ఉంది, నాకు తెలుసు, చూశాను. సో మనం కూడా ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 4, ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది, ఎంతో కొంత ఉత్సాహము, రేటు పెరగడం కానివ్వండి, మన ఏదన్నా కానివ్వండి, ఎంతో కొంత ఒక యూటర్న్, అంటే పీవీసీ మెటల్ ఒక యూటర్న్ తీసుకొని ఒక బలమైన కోణంలో పీవీసీ మెటల్ ముందుకెళ్తుంది అని ఒక నెగిటివ్ థాట్స్ నాకు ఎప్పటికి వస్తూ ఉంటాయి. అందుకనే ఈరోజు అది మాట్లాడదామని నేను వచ్చాను. కాబట్టి నిరాశ కన్నా ఎందుకంటే మనము ఒక ఇంజనీరింగ్ కోణంలో ఆలోచించవచ్చు, ఒక ఫిజికల్ షాప్ పెట్టి నడిపించే కోణంలో ఆలోచించవచ్చు, కానీ వీటన్నిటికీ సంబంధం లేని అంశమే క్రిప్టో. అసలు దేనికి సంబంధం లేదు, అసలు దేనితో పోల్చలేం మనం. మాక్సిమం దేనితో 90% పోల్చలేము. ఎంతో కొంత ఇట్లా వస్తుందేమో అని అనుకొని మనం ఆలోచించుకొని మనకు పీవీసీ మెటాకి మనం మోల్డ్ అవుతూ పాజిటివ్ లోనే ముందుకెళ్తేనే తప్ప మనకు ముందు పీవీసీ మెటా ఫలాలు కానీ, పీవీసీ మెటా కాయిన్ రేటు పెరిగే విధానం కానీ మనకు అర్థం. ఈ విధంగా ఉండాలి అంటే నాలాగా ఉండాలనేది నేను ఆలోచిస్తున్నాను. నాలాగా ఓపికతో ఉంటే మంచిది అనేదే నా ఒక ఆలోచన, అంతే తప్ప మనకు వేరే ఆలోచనలు లేవు. నేను కూడా చాలా సఫర్ అవుతున్నా, రాజేష్ గారు కూడా చెప్పిన నేను చాలా సఫర్ అవుతున్నా, ఫైనాన్షియల్ గా చాలా సఫర్ అవుతున్నా. కానీ నేను దీని మీద ఆధారపడట్లేదు, అంటే ఈ తిట్టుకుంటా కూర్చోటట్లేదు. అంటే నెక్స్ట్ నేను ఏం చేయాలి,
నా రోజులు గడవడానికి నేనేం చేయాలి? ఈ పీవీసీ మెటా రేట్ ఎప్పుడు పెరుగుతుంది? నెక్స్ట్ ఇయర్ పెరుగుతుందా? ఆ తర్వాత పెరుగుతుందా? ఇంకొక 2 సంవత్సరాల 3 సంవత్సరాలు పెరుగుతుందా? పెరుగుతుంది. పెరగడం అయితే ఖాయం, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఈ రోజు నేను కాలాన్ని ఎలా గడపాలా అనేది ఆలోచిస్తున్నాను తప్ప ఇంకొక పీవీసీ మెటా గురించి ఇంకా వేరే ఆలోచన ఏదీ లేదు. ఇది ఈ ఆలోచన. సో మీరు కూడా ఈ విధంగా ఉంటే మనము పాజిటివ్ ని మనం ఫేస్ చేస్తూ పాజిటివ్ థింక్ చేస్తూ పాజిటివ్ ని మనము వేరే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొందరినైనా మనము ప్లస్ మనతో పాటు కొందరు క్రిప్టో గురించి మాట్లాడుతూ దాని గురించి అవగాహన చేస్తూ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటే ప్లస్ మెయిన్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ప్రతి వ్యక్తికి క్రిప్టో అంటే అవగాహన రావాలనేదే నా ఆలోచన. క్రిప్టో గురించి ఎంతో కొన్ని కాయిన్స్, ఒక 100 1000 ఎంతో టోకెన్లు కొని పెట్టుకుంటే ఖచ్చితంగా అతడు ఫ్యూచర్ లో మంచి లాభాన్ని పొందుతాడు అనేది మనం ఎక్స్ప్లెయినేషన్ చేయాలి మార్కెట్ లో తప్ప మనం ఏది మాట్లాడడం లేదు. ఎంతుంది అంటే మనకు చెప్పుకోవడానికి కొంచెం బాధ అనిపిస్తుంది. ప్రైస్ చాలా తక్కువ ఉంది కదా అని అనుకోదు, కానీ ప్రైస్ గురించి ఇక్కడ కాదు. మార్కెట్ ఏ కోణంలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో తెర వెనకాల దీన్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎప్పటి వరకు దీన్ని స్టే చేసి పెట్టాలి, ఎక్కడి నుంచి దీన్ని బిల్డ్ చేసుకోవాలని ఒక ప్లాన్ అనేది వీళ్ళకు ఉంది, బలంగా ఉంది అనేది నాకు నమ్మకం. కాబట్టి జస్ట్ మనము మన పీవీసీ మెటా గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తప్ప ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పడం వాళ్ళు పీవీసీ మెటాలకు వస్తారా రారా అనే తర్వాత విషయం. కానీ క్రిప్టో అంటే ఏంది, పీవీసీ మెటా ఏంటి అనేది జనరల్ పబ్లిక్ ఒక అవగాహన వచ్చేటట్టుగా మనం మాట్లాడేది. మనం జనరల్ గా పెళ్లిళ్ళకి వెళ్తుంటాం, ఫంక్షన్లకి వెళ్తుంటాం, ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానివ్వండి, ఎవరన్నా మనకు పరిచయం అయినప్పుడు కానీ మనం దీని గురించి కొంచెం వాళ్ళకు చెవిన పడాలి ఒక మాట, ఈ ఇట్లా ఉంది క్రిప్టోని, మీరు ఎంతో కొంత మీరు అమౌంట్ ఒక 5,000 ఒక 10,000 ఎంతో కొంత టోకెన్స్ కొని పెట్టుకోండి. ఫ్యూచర్ అనేది చాలా గొప్పగా మారబోతుంది క్రిప్టోలో. యూనివర్సల్ గా ఒక ఇండియా ఒక రాష్ట్రం కాదు, యూనివర్సల్ గా చేంజెస్ వస్తాయని మనం ఇప్పుడు చెప్పడం తప్ప ఇంకొక ఏం చేయడానికి వీల్లేదు. ఈ విధంగానే మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం మంచి అమౌంట్ అనేది తీసుకోవడం అయితే ఖాయం. ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకొని ముందుకెళ్తారని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మీ మాటల్లో కూడా థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో కూడా మనకు అర్థమైంది ఏంటంటే చాలా విషయాలు అర్థమయ్యి బట్ కొన్ని పాయింట్స్ చెప్తాను మరి పార్ట్నర్స్. థ్యాంక్ యూ సార్. మరి మీరు వచ్చి మరి ఎందుకంటే మన ఎనాలజిస్ట్ ప్రకారం మనకున్న దేని గురించి ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం ఇక్కడ షేర్ చేసుకోగలుగుతాం, రైట్? సో దీన్ని బట్టి చూస్తే పాజిటివ్గా థింక్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మరొకసారి ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే సార్ నాకు ఇదే కావాలి, నాకు ఇప్పుడే కావాలి అంటే మాత్రం ఇందులో మనకి ఇప్పుడంటే దొరకదు. ఎస్ చెప్పండి సార్. మాట్లాడు. యా, సో మనకు ఇదే కావాలని పట్టుకొని కూర్చుంటే కుదరదు అనేది నేను గత 6 నెలల నుంచి వెళ్ళి చెప్పకనే చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఉన్న మన పార్ట్నర్స్కి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది చేసినావు, దీని మీద నిలబడు, నేను కాదంటలేను, దీన్ని అబ్జర్వేషన్లో పెట్టు. బట్ అది మన మాటల్లో అది ఆగినట్టే, ఎందుకంటే మన మనసులో ఆగినట్టే, రాగదు, మన మనసులో ఆగినట్టే, ఆగిందని మనం అనుకుంటున్నాం. సో అలాంటప్పుడు నువ్వు దీన్ని బిజినెస్ పరంగా చూడట్లేదు. ఓకే, బిజినెస్ పరంగా చూడనప్పుడు మరి నువ్వు ఎంతో కొంత పెట్టుబడి పెట్టావు. సో ఇక్కడ మనకు మూవింగ్ అనేది కొద్దిగా అప్డేట్ అనేది తక్కువ ఉంది అని మనకు అర్థమైంది. అలాగని చెప్పేసి ఇళ్ళకెళ్ళి మనం పోవడం కాదు. బట్ ఇందాక ఒకసారి ఒక మాట అన్నారు, నేను ఇందులో చాలా పెట్టుబడి పెట్టినాను, బట్ ఇది నాకు అయ్యో రేపు వెళ్ళి వస్తుంది కావచ్చు అని చెప్పి నేను ఎదురు చూడట్లేదు, బట్ నేను అబ్జర్వేషన్లో ఉన్నాను. కానీ అదే రావాలని కూర్చుంటే ఇక్కడ నేను ఆగిపోతాను. ఇక్కడ అంటే మన ఇన్కమ్ అయితే కావాలి రోజు, మనకు ఇన్కమ్ అయితే కావాలి రోజు.
సో పీవీసీ మెటా ఇంకో సంవత్సరం తర్వాత పెరిగినా, ఇంకో 2 సంవత్సరాల తర్వాత పెరిగినా, ఇంకో 3 సంవత్సరాల తర్వాత పెరిగినా, సో నా ఫ్యామిలీకి నేను మనీ అయితే సంపాదించి పెట్టాలి. కోర్స్ తిండికి రోజు నాకు కావాలి, అంతే కదా సార్. సో అందుకని చెప్పేసి నేను దీంతో పాటు వీఆర్ టేకెన్ సమ్ నాలెడ్జ్, అంటే మనం కొన్ని నాలెడ్జెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టమని కాదు అర్థం. సో టేక్ అవే నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్రిప్టో జగత్తులోకి వచ్చాం కనుక క్రిప్టో గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిప్టో జగత్తులోకి వచ్చాం కనుక క్రిప్టో గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను ఎందుకు ఇక్కడ ఎవ్రీడే ఈ మధ్యన మీరు చూసుకుంటారు కదా, 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా నేను కంటిన్యూ వస్తున్నాను మీటింగ్కి. అంటే అంతకుముందు రానని కాదు, బట్ మీకు తెలుసు నేను ఆల్రెడీ బిజీగా ఉన్నాను, నేను రాలేకపోతానని చెప్పి మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చేశాను. బట్ ఇప్పుడైతే గత 15 రోజుల నుంచి అయితే మీరు దగ్గర ఒక 20 డేస్ నుంచి అయితే ఏ ఒక్క రోజు ఉండట్లేదు, కానీ మిగతా రోజులలో అన్ని రోజులు వస్తున్నాను. వస్తూ మీకు రిలేటెడ్ క్రిప్టో నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. రిలేటెడ్ క్రిప్టో ఒక హాఫ్ అన్ అవర్ మనం పీవీసీ మెటా గురించి మాట్లాడుకుంటున్నాం. ఓవరాల్గా చూస్తే ఈవెన్ ఎండింగ్ కావచ్చు, స్టార్టింగ్ కావచ్చు, మిడిల్ కావచ్చు, ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్ అయితే మనం అక్కడ మాట్లాడుకుంటున్నాం. మిగతా హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో మనం రిలేటెడ్ క్రిప్టో గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు సార్ మాటల్లో కూడా సో క్రిప్టోలో మనం ఉన్నాము, క్రిప్టో జగత్తులో నేను ఈరోజు ఇన్వెస్ట్ చేస్తాను, రేపు నాకు ఎవ్రీథింగ్ వి నీడ్, నాకు అన్నీ కావాలి అంటే నా మనీ కావాలి, నా లాభాలు కూడా కావాలి ఎక్స్ట్రా అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ సార్. ఇందులో పాసిబుల్ కాదు. ఓకే, సో అందుకని చెప్పేసి ఈవెన్ మన పీవీసీ మెటాలో కూడా అంతే. సో మనం అప్పుడప్పుడు చూసుకుంటున్నాం ఇక్కడ. సో పీవీసీ మెటా రేటు తగ్గినప్పుడు మనము ఏ విధంగా తీసుకోవాలా. సో నేను పీవీసీ మెటానే పట్టుకొని ఉంటాను అంటే ఉండొచ్చు, ఉండద్దని అనట్లేదు. బట్ ఏ విధంగా మనము దాన్ని ముందుకెళ్ళాలి అనేది చూడాలి కదా. సో అంటే ఇక్కడ పబ్లిక్ ఇక్కడ మన దగ్గర నేర్చుకుంటూ ఈవెన్ ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే కొంతమంది మన పార్ట్నర్స్ ఇక్కడ పీవీసీ మెటాకు వస్తూ ఇక్కడ మన పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం ఇచ్చే నాలెడ్జ్ని తీసుకొని అంటే ఒక రోజుకు $5, ఒక రోజుకు $2, ఒక రోజుకు $3 అంటే ఇట్లా మెల్లగా చేసుకుంటూ మరి దాన్ని $10 ఒక రోజు సంపాదించుకోవడం, ఆ తర్వాత కొద్ది $20, ఇంకా కొద్ది $50 ఎవ్రీడే. అంటే ఇక్కడ మనం ఇచ్చిన నాలెడ్జ్తో రియల్లీ నేను చెప్తున్నాను, ఆ సార్లు కూడా అందరూ, ఎందుకంటే మేము ఏంటంటే అందరూ సక్సెస్ అయిన తర్వాత అందరితో మాట్లాడిస్తాం ఇక్కడ. ఆ సార్లు కూడా వాళ్ళు లైవ్గా మీతో షేర్ చేసుకుంటారు, మేము లేకుండా. సో మేము కొంతమంది టీంకి ఈవెన్ మన ప్లాట్ఫామ్లోనే ఫ్రీ అని చెప్పేసి మనము చేయించాము. ఒకటే బ్యాచ్ అనుకున్నాము, ఆ టైంలో ఓన్లీ 22 మెంబర్స్ అనుకున్నాము. బట్ అక్కడ 50 మెంబర్ దాకా వచ్చారు, వాళ్ళకి కూడా మేము ఫ్రీగానే చేయడం జరిగింది. సో ఫ్రీ అయిన తర్వాత ఈ 50 మెంబర్స్ వచ్చేసి మనకు కొద్దిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ప్లీజ్ అని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి మీరు ఇది ఇంకొకసారి ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఆ తర్వాత కూడా మేము ఇక్కడనే అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకు కూడా నేర్పించాం. ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలంటే అందులో వన్ డే $500 ఎబో అర్న్ చేస్తున్నారు సార్. ఇది మేము మరి కావాలని ఇంక్రీజ్ చేసి చెప్పడము, లేకపోతే ఇంకొకరికి మేము ఎరవేయడమో కాదు, మాకు అది అవసరం లేదు, అలా చేయకూడదు అని చెప్పేసి మేము ఆల్రెడీ ఏదైతే మేము ఒక టీం అనుకోవచ్చు, లేదా ఒక మన పీవీసీ పార్ట్నర్లని ఒక కొద్దిగా ముందుకు తీసుకురావాలనుకొని ఉన్నామని చెప్పాము మీకు అందరికీ. ఎవరేమేంటి తర్వాత విషయం. ఎందుకంటే మాతో వస్తున్నారంటే మా డౌన్ టీం కాదు, మీరు వస్తే మాకు ఒక రూపాయి బెనిఫిట్ కాదు, అలా కాదు మేము మాట్లాడింది ఏంటంటే మాతో మీరు మీటింగ్కి కనెక్ట్ అవుతున్నారు. సో ఈవెన్ లాస్ట్ కొంతమంది అయితే 3 to 4 years నుంచి కూడా కనెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళ గురించి మేము చేస్తే ఈరోజు ఒక్కొక్కరు ఎలా తయారయ్యారు అంటే, సో ఒకరోజు $500 అంటే బెనిఫిట్ తీసేటానికి కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే సార్ ఎస్ సార్. ఓకే,
సో పబ్లిక్ అంటే మన పార్ట్నర్స్ ఎలా తయారు అంటే దీన్ని వాళ్ళు కరెక్ట్గా యూటిలైట్ చేసుకున్నారు సార్, యూటిలైట్ చేసుకుంటున్నారు. అంటే మేము గొప్ప అని ఇక్కడ చెప్పుకోవడం కాదు, వాళ్ళు గొప్ప. ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు గొప్ప, ఎవరైతే నేర్చుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారో వాళ్ళు గొప్ప అని మేము చెప్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ సార్ మాట్లాడిన మాటలలో నాకు ఇక్కడ అర్థమైంది, అందుకని చెప్పేసి మీకు ఇక్కడ ఒక చిన్నగా మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే, సో మనం ఆగకూడదు అని చెప్పేది మీకు చెప్పేది నా అర్థమై ఉంటుంది ఆల్రెడీ. మనం ఆగకూడదు, మనం ఎప్పుడు ఆగకూడదు. సో అందుకని చెప్పేసి టేక్ అవే నాలెడ్జ్ తీసుకోండి. సో ఈ విధంగా తయారవ్వండి, మీరు ఈ విధంగా నేర్చుకోండి. అట్లా అని చెప్పేసి ఎక్కడికైనా లాస్ ఉండదా సార్ అంటే, సార్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా లాభం నష్టం రెండు ఉంటాయి. బట్ నష్టం తక్కువ అవ్వాలి, లాభం ఎక్కువ అవ్వాలి. దాన్నే అంటారు టేక్ అవే నాలెడ్జ్ అంటారు దాన్ని. అంటే నువ్వు నాలెడ్జ్ ఎంత గెయిన్ చేస్తే అంత నీకు ప్రాఫిట్ ఉంటుంది, లాస్ అనేది తక్కువ ఉంటుంది. లాస్ ఉండదంటే ఉండదని మేము చెప్పాము ఇక్కడ. ఎక్కడైనా లాస్ ఉంటుంది, బట్ లాభానికంటే లాస్ తక్కువగా ఉండాలి. ఈవెన్ నువ్వు 100 రూపాయలు సంపాదించావు అంటే, నేను చెప్పి చిన్న ఎగ్జాంపుల్ లాజిక్, 25 రూపాయలు పోతే తప్పు లేదు. బట్ 50 రూపాయలు పోకూడదు, 75 రూపాయలు పోకూడదు. అంటే ఇది అంటే దీన్ని మనం నాలెడ్జ్ అంటాం. అంటే నాలెడ్జ్ తీసుకున్న వ్యక్తి మాత్రమే 100 రూపాయలు సంపాదించినాడు, 25,000 రూపాయలు 100 రూపాయలు సంపాదించాడు, 25 రూపాయలు పోయినా కూడా ఇట్స్ ఓకే. వై? బికాస్ మనము పట్టిందల్లా బంగారమే కావాలని అనుకోవచ్చు, కానీ అవ్వదు అట్లా. అప్పుడప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంది. బట్ ఇక్కడ ఆ 25 రూపీస్ మాత్రమే పోతుంది అంటే అర్థం ఏంటి? తనకు ఫుల్ఫిల్ నాలెడ్జ్ తీసుకున్నట్లు లెక్క అక్కడ. అంటే ఎక్కడ చూడండి సార్, పే ద ప్రైస్. ఎక్కడ చూడండి మనకు పే ద ప్రైస్ అంటే ఏంటంటే, మనకు ఏది కూడా వితౌట్ పే మనకు దొరకదు. ఈవెన్ నాలెడ్జ్ కావచ్చు, మనీ కావచ్చు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ నాలెడ్జ్. మనీ ఇస్ పెట్టండి మీరు, మెయిన్ ఇంపార్టెంట్ మనీ. సో మనకు మనీ కాదు, మన నాలెడ్జ్ సార్. నాలెడ్జ్ ఎక్కడ అంటే అది మీకు ఎలా దొరుకుతుంది? అక్కడ కూడా పే ద ప్రైస్. ఏం పే చేస్తాం మనము? టైం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మన లైఫ్లో? ఇంపార్టెంట్ ఏంటి సార్? మనీ అంటాం, కానీ మనీ కాదు, టైం ఈజ్ మనీ. సో ఇక్కడ మీరు అందరూ కూడా ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా 107 మంది మనం ఉన్నాం పార్ట్నర్స్. సో ఇక్కడ మీరు ఏం స్పెండ్ చేస్తున్నారు? ఇక్కడ మీ యొక్క టైం స్పెండ్ చేస్తున్నారు. బట్ దీనివల్ల మీటింగ్లో ఉన్న వ్యక్తులు మీ దగ్గరికి తీసుకొచ్చి మనీ ఇస్తున్నారా అంటే లేదు కదా. మనీ అనేది బై డిఫాల్ట్. మనీ ఈజ్ బై డిఫాల్ట్, బై ప్రొడక్ట్. మనీ అనేది బై ప్రొడక్ట్. సో వీఆర్ టేకింగ్ ఎవ్రీ డే హియర్. ఎస్ సార్, నాలెడ్జ్. ఎస్, 1 minute సార్, ఒక్క నిమిషం చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మరి ఇక్కడ నాలెడ్జ్ తీసుకోవాలనేది నా ఆలోచన. సో ఇక్కడ దర్శన్ సార్ కూడా వచ్చారు, అది కూడా ఆలోచన. సో వెల్కమ్ వేణు సార్. ఓకే సార్, మీరు మాట్లాడతాం. వెల్కమ్ సార్ వేణు సార్. ఏదో మీరు మైక్ కన్వర్ట్ చేసుకున్నారు. వెల్కమ్ సార్ వేణు సార్. సార్ ఒకటే నిమిషంలో క్లోజ్ చేస్తే ఎక్కువ టైం కూడా తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏం లేదు సార్, మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పమని చెప్పి సార్ పదే కోరుకుంటున్నారు. మన జక్కా రాజవర్ధన్ రెడ్డి సార్, మీరు అన్నారు కదా మీ స్టూడెంట్ సార్, మేము కూడా మీ స్టూడెంటే. ఓకే, ఒక్క రోజు తను మన పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్. గత 6.5 సంవత్సరాల నుంచి కువైట్ మీటింగ్ ని ఫాలో అవుతున్నారు సార్. మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పడం జరిగింది సార్. మీకు షేర్ చేసిన ఆల్మోస్ట్ సార్. ఒక్కసారి అది షేరింగ్ చేస్తారని కోరుకుంటున్నా, అది నా రిక్వెస్ట్. అది మీకు వీలైతే షేర్ చేయండి, లేకుంటే లేదు, నో ప్రాబ్లం. మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తున్నా సార్, మీకు వెంకటేష్ సార్. తను ఈ రోజు సార్ $500 అంటే 45,000 రూపాయలు సార్. అతను లైఫ్ లో అసలు 1 month సాలరీ కూడా నేను ఎప్పుడు ఇంత సంపాదించలేదు సార్ అని చెప్పడం జరిగింది. అది మీకు ఫార్వర్డ్ చేసిన ఆల్రెడీ గ్రూప్ లో కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ చూడండి సార్, మన వేణు సార్ వచ్చేసి ఇప్పుడు మాట్లాడుతున్న సార్. సో నాకు ఇప్పుడే జస్ట్ 8:09 PM. ఇప్పుడు వచ్చేసి 8:17 అవుతుంది కువైట్ టైం. సో సార్ ఫార్వర్డ్ చేసిన టైం వచ్చేసి 8:09 అంటే జస్ట్ 9 నిమిషాల ముందు, అంటే 8 నిమిషాల ముందు, 9 నిమిషాల ముందు అనుకోవచ్చు. చూడండి సార్, ఇక్కడ సార్ వచ్చేసి ఈరోజు గెయిన్ చేశాడు అంటే 500. మరి చూడండి ఇక్కడ మీకు ఎందుకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇక్కడ మీకు ఇవి చూడండి సార్, దీన్ని అంటారు ఏది టుడే పిఎన్ఎల్ ఏదైతే ఉందో ఇది చూడండి మీరు. టుడే పిఎన్ఎల్ పైన ఉన్నదేమో సార్ది మొత్తం ముద్ద. బట్ ఈరోజు అర్న్ చేసిన ముద్ద వచ్చేసి, మెయిన్ ముద్ద వచ్చేసి $504.13. సో ప్లస్ ఎంత అంటే ఇక్కడ సార్ వచ్చేసి పర్సెంటేజ్ ప్రకారం చూస్తే 89, అంటే దగ్గర
90% ప్రాఫిట్ తీయడం జరిగింది. ఎంత? 90%. అంటే 100%కి 100%. అంటే తన ఒక ఎగ్జాంపుల్ ఒక $1000 అక్కడ పెట్టింటే ఇంకొక $1000 తీశాడు, అంటే $900 తీశాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అంటే పర్సెంటేజ్ ప్రకారం చూస్తే. బట్ ఈ రోజు సార్ వచ్చేసి ఇది ఏంటంటే ఈ స్క్రీన్ షాట్ మనం క్రియేటివిటీ చేయరాదు సార్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇది మన తను ఏదైతే అర్న్ చేస్తాడో ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. బైనాన్స్ డైరెక్ట్ ఇది బైనాన్స్ తో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎవరికైనా అంటే ఏం తెలియని వాళ్ళకి కూడా ఈ స్క్రీన్ షాట్ దిస్ ఇస్ ద రియాలిటీ ఆర్ క్రియేటివిటీ అనేది కూడా ఏర్పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి సార్ ఇది మన స్టూడెంటే, అందుకని ఇందాక చెప్పింది కూడా ఈ సార్ గురించి, బట్ నేను పేరు చెప్పొద్దు అనుకున్నా, నో ప్రాబ్లం. సో ఎనీవే సార్, జక్క రాజవర్ధన్ రెడ్డి సార్, సో ఇట్స్ ఓసమ్ సార్. నాట్ 500 సార్. మనం ఎలా తయారవుదామంటే అందరం కూడా ఎవ్రీడే 500కు ఇంకొక 0 కలుపుదాం, అంత తీసేలా మనం తయారవ్వాలి అన్నమాట. సో మన నాలెడ్జ్ అనేది, మన టైమింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ నాకు మీరు థ్యాంక్ యూ చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇక్కడ మరి వేణు సార్ కూడా థ్యాంక్ యూ చెప్పారు సార్, మీకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కానీ దేన్ని కానీ మనం మర్చిపోవద్దు. సో ఎక్కడ కానీ గురువు లేని మరి చూడండి సార్, ఇక్కడ ఏంటంటే ఇది మన పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్స్ సార్. సో ఈ సార్ వచ్చింది మనకి ఎప్పుడంటే సార్ ఇట్స్ రియల్లీగా ఫస్ట్ బ్యాచ్. నేను పూర్తిగా మీకు ఆల్రెడీ ఓపెన్గా చెప్తున్నాం మేము అట్లా మేము ఇక్కడ, ఎందుకంటే మనకి దాచుకునే అవసరం లేదు. ఆల్రెడీ సార్ మొన్న మనకి జక్క జయవర్ధన్ రెడ్డి సార్ కూడా అద్వాని అన్నాను, కానీ ఆయన షేర్ చేసుకోవాలి. జక్క జయవర్ధన్ రెడ్డి మనకు క్లోజ్ మనోడే, వేరే వాళ్ళు కాదు. చూసారు సార్, ఇది సార్ అంటే మనోడే. ఎస్ సార్, వెరీ గుడ్ సార్. సో మేమందరం కోరుకునేది కూడా మీకు అంటే మంచి లాభాన్ని తీసుకోవాలని. ఇక్కడ చూడండి సార్, ఒక మీకు ఇది చూపిద్దాం బట్ మాటల్లో వచ్చాం కనుక ఇక్కడ ఒక ట్రేడ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి సార్, మీరు అన్రిలీజ్డ్ పిఎన్ఎల్ యూఎస్డిటీ అని దాని కింద రెడ్ కలర్లో ఏదైతుందో అది మైనస్, రెడ్ కలర్లో మైనస్ వచ్చి $0.9892 వచ్చేసి మైనస్లో పోతుంది. అంటే పబ్లిక్ ఏంటంటే ఇక్కడ అంటే ఈ విధంగా ఇక్కడ నాలెడ్జ్ తీసుకుని అర్న్ చేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. టేక్ అవే నాలెడ్జ్ ఇంపార్టెంట్. నేను గత చాలా రోజుల నుంచి కూడా మీ అందరికీ చెప్పేది ఇక్కడ ఇదే, మనీ తర్వాత విషయం. సో మరి ముందుగా మీ టైంని ఇక్కడ మీరు దానికంటే ముఖ్యమైనది ఇక్కడ మీరు మా దగ్గర టైం అంటే మన మీటింగ్కి వస్తున్నారు. సో మనం ఇక్కడ ఎప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడు కూడా నేను మాట్లాడినామండి, ఏది ఇక్కడ ఎంతో కొంత తీసుకోవడం కాదు, చాలా నాకు దొరుకుతుంది అనే విధంగా మీరు ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది లాస్ అవ్వచ్చు, లాభపడచ్చు. అంటే ఇక్కడ లాస్ అవుతారని చెప్పి చెప్పట్లేదు, లాభపడతారని చెప్పట్లేదు. సో వెల్కమ్ సార్, మన వెంకటేష్ సారా సార్ రాజేష్ సార్, నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అది మీరు చెప్పింది 100కి 1000% కరెక్ట్ సార్. వేణు సార్ చెప్పారు, నిజంగా రియల్లీ గ్రేట్ సార్. అంటే మన ట్రేడింగ్ అనే ప్లాట్ఫామ్ అనేది చెప్పారు, అంటే పీవీసీ మెటల్లో ఇప్పుడు మూమెంట్ లేదు. సో అదనంగా అది నేర్చుకుని మన మనీ అనేది ఎర్నీ చేసుకోవచ్చు. మనీ అనేది ఎర్నీ ఎట్లా చేసుకోవాలంటే దానికి ఒక విధానం ఉంటుంది సార్. గురువు లేని విద్య అనేది బూడిదలో వచ్చిన పన్నీర్ లాంటిది. సో గురువు దగ్గర మనం ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకొని, అది ఇప్పుడు సార్కు $500 వచ్చినాయి, మనం చేస్తే $500 వస్తే మనం టెంప్టైజ్ చేసాం అనుకోండి, ఇక్కడ నష్టపోతాం. ఫస్ట్ చిన్నగా వెళ్ళాలి, చిన్నగా వెళ్తే ఆ సారు ఎన్నేళ్ళు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. యాక్చువల్ గా ఫస్ట్ బ్యాచ్ లా మీరు స్టార్టింగ్ రోజు చెప్పారు, మేము తర్వాత మీటింగ్ రాలేదు. సో తర్వాత దాని డెవలప్మెంట్ అయితే ఆగలేదు. సో అంటే మేము 7 బ్యాచ్ల వరకు లేట్ అయిపోయింది. అంటే మన యొక్క ఈ 7 బ్యాచ్ల వరకు లేట్ అయిపోయింది. నేను అమౌంట్ అయితే ఎక్కడ నేను సంపాదించుకోలేదు. సో 7 బ్యాచ్ల వరకు అయితే నేను నష్టపోయాను కదా. సో వచ్చింది లేదు. సో ఏంటంటే ఇప్పుడు పీవీసీ మెటల్ ఏంటంటే సిస్టమ్ దగ్గర అప్డేట్ లేదు కనుక మీరేం చెప్పలేరు, అక్కడ అప్డేట్ లేదు మేము ఏం చెప్పలేకపోతున్నాను. పదే మీరు చెప్తున్నారు, మీరు చెప్పిన దానిలో 100%, 100కి 1000% అన్న మాట వాస్తవం. సో ఏంటంటే ఇప్పుడు 3 years కంప్లీట్ అయ్యి 4th year వచ్చింది, అయినా కూడా అప్డేట్ లేదు. సో వెయిట్ చేద్దాం ఇంకొక 1 year అని అన్నారు. సో ఏంటంటే ఇప్పుడు మనం పీవీసీ మెటల్ లో మనము అమౌంట్ అనేది పెట్టినాం, ఇప్పుడు తొందర పడితేనైతే అమౌంట్ అనేది రిటర్న్ రాదు. సో సిస్టమ్ అయితే ఆఫ్ అవ్వలేదు, సిస్టమ్ అయితే కంటిన్యూ ఉంది. ఇప్పుడు కొన్ని సిస్టాలు వస్తున్నాయి సార్, కొన్ని సిస్టాలు వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి. తాళం మాత్రమే
మన దగ్గర ఉంటుంది, తాళం చేయి అవతల వాళ్ళ దగ్గర ఉంటుంది. వరకు క్లోజ్. ఎవరైతే చెప్తారో వాళ్ళకు మొత్తం మా ఫేస్ వాల్యూ కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయేసరికి ఏంటంటే కొందరు మాట మీద 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 బయట తిరిగే కొందరు ఏంటంటే వేరే వేరే తిరిగా ఉంటారు. సో అది వాళ్ళ వేరే తిరిగి అంటే ఏంటంటే వాళ్ళు మొత్తం ఆత్మాభిమానాలు చంపుకొని మొత్తం ఏంటంటే జనాలను ఎడబెడ పిచ్చి పిచ్చి సిస్టంలల్లా పెట్టియడం జరుగుతుంది. సో ఏంటంటే నువ్వు దానికి రాకపోతే నేనేం చేయదు మళ్ళీ పైగా ఇట్లా మాట. సో ఈ ట్రేడింగ్ అనే ప్లాట్ఫామ్ నాకు చెప్పారు సార్ రాజేష్ సార్, నిజంగా రియల్లీ గ్రేట్. అది అంటే ఇంకా ఏంటంటే ఇంత మంచి డెప్త్ ఉందా ఇందులో, ఇంత అంటే ఇంత మనీ ఇంకా నేను ఇప్పటి వరకు మనీ ఎర్న్ చేయలేదు. సో ఏంటంటే ఈ క్యాండిల్స్ అనేది అది ఇక్కడ మనం తీసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి, వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఇక్కడ సంపాదించుకున్నా అంటాం, ఇక్కడ టెంప్ట్ అవ్వద్దు. ఎంత ఓపిక ఉంటే అంత బలంగా వస్తాం. ఇప్పుడు జయవర్ధన్ సార్ ఉన్నారు, జక్క జయవర్ధన్ సార్ సార్ పేరు, ఆ సార్ ఉన్నారు. $500 తీసిందంటే సార్ ఎంత దానిలో ఎంత మ్యాటర్ అనేది తెలుసుకొని ఉండాలి. అలాగే ట్రేడింగ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరు టెంప్ట్ అవ్వద్దు, తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని తర్వాత ట్రేడింగ్ పర్ఫెక్ట్ అంటే సార్ కూడా మనకు క్లాసెస్ చెప్తారు. క్లాసెస్ చెప్పిన తర్వాత డెమో క్లాసెస్ ఉంటాయి. డెమో క్లాసెస్ లో పర్ఫెక్ట్ ఉంటేనే 100% రియల్లీ ట్రేడింగ్ అనేది చేపిస్తారు. సార్ చెప్పడం జరిగింది. సారు చెప్పినట్టుగానే మాకు క్లాసెస్ ఇప్పుడు చెప్పొద్దు అనుకున్నా కానీ ఇక మీరు చెప్పిన గట్టుగా మేము ఓపెన్ అవుతున్నాం. అంటే ఇది ఏంటంటే అదనంగా ఇన్కమ్ సంపాదించుకునే సోర్స్ అనేది మీరు చెప్పారు. అంటే అదనంగా ఇప్పుడు మేము ఏం చేయాలన్నా ఖాళీగా ఉన్న ఇన్కమ్ అయితే సంపాదించుకోలేము కదా సార్, ఫ్యామిలీ అయితే నడవలేదు కదా. సో ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఇందులో మనం ఏంటంటే పీవీసీ మేట అప్డేట్ వస్తలేదు, మీ అమౌంట్ పెట్టిన అంటే రేపు ఇవాళ తొందరపడితే రేపు వస్తుందా సార్? రాదు. అంటే అదనంగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకునే ప్లాన్స్ ఏంటి, ఆ ప్లాన్స్ ప్రకారం వెళ్ళిపోవాలి. మన ఇంట్లో పరిస్థితులు అనేది మనకు రోజు వెళ్ళిపోవాలి సార్. ఇది 100% సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. థ్యాంక్ యూ సార్. యా సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ నాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి ఏంటంటే సార్, మనము ఇక్కడ మీ అందరికి చెప్తున్నా, మీరు వీడియో చేసుకోండి. థ్యాంక్ యూ సార్ కరుణాకర్ సార్, మీరు కూడా చాలా చాలా మంచి విషయాలు ఇక్కడ మనకి ఎందుకంటే అర్థం అయ్యేలా చెప్పడం జరిగింది. సో మేడం పార్ట్నర్ ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. పీవీసీ మెటా చూడండి. నేను ఎన్నోసార్లు మీకు పీవీసీ మెటా ప్రైస్ తగ్గినప్పుడు కూడా అంటే ఫ్లక్చుయేషన్ జరుగుతున్నప్పుడు బై చేయాలి అని చెప్పడం జరుగుతుంది. పీవీసీ మెటా మనకు ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు బై చేయాలంటే మన దగ్గర $500 సార్, తగ్గింది బై చేశాను. మరి మొన్న 0.10 కింద 500 పీస్ మళ్ళీ అమ్మేస్తానంటే అందులో మనకి ఏమి రాదు, వచ్చినా కూడా మనకి ఏం కనబడదు. ₹10 ₹20 వస్తాయి లాభాలు అంతే. బట్ ఇక్కడ ఏంటంటే పీవీసీ మెటాలా కూడా మనం ఎర్న్ చేయొచ్చు. ఎలా చేయాలనేది నేను ప్రతిసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీ అందరికి కూడా, ఓకేనా? సో ప్రైస్ పెరగాలి అంటే అది సిస్టమ్ చేయాలి, మనము చేసేది కాదు. మనము ఒక అనుకున్నాం ఒకటి, ఎందుకంటే ఆగస్టు తర్వాత మనము ఇట్లా ఒక మంచి మెసేజ్ రాసి సిస్టానికి సారీ సార్ మనందరం కూడా మరి ఒక మెసేజ్ చేద్దాం అనుకున్నాం. దానికి కూడా నేను రెడీ అని కాదు. బట్ ఏంటంటే మనం చేద్దాం అది, కానీ ఎన్ని చేసినా ఒక్క నిమిషం సార్, ఇది ఒక్కటి ఫినిష్ చేస్తాను నేను. ఒక్క నిమిషం సార్, 1 minute సార్. సో మనము అలా చేద్దాం అనుకున్నాము. తర్వాత ఇక్కడ నేను చెప్పిన మీకు అందరికి చాలా సార్లు నేను అదేగా చెప్పింది. నేను చెప్పింది ఇక్కడ మెయిన్ ఫస్ట్ పీవీసీ మెటాకు ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ అదర్ వన్. ఫస్ట్ ప్రయారిటీ పీవీసీ మెటా. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి సార్? పీవీసీ మెటా ఫస్ట్ ప్రయారిటీ, ఎవరికి చెప్పినా కూడా. సో ఫస్ట్ ప్రయారిటీ పీవీసీ మెటా, అదర్ దెన్ దాని తర్వాతనే ఇంకోటి ఏదైనా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎన్నోసార్లు మనం మీకు చెప్పాము ఆల్రెడీ. 0.78 వచ్చిన రోజు మేము పీవీసీ మెటా బై చేసాము. మళ్ళీ మనకు సడన్లీ ఏది 3 సంవత్సరాలు అంటే పూర్తి అవుతుందని జరిగే 3 రోజుల ముందో 4 రోజుల ముందో హై పిచ్కి వెళ్ళినప్పుడు దాన్ని తీసేసాము. సో 1 lakh మేము తీసేస్తే అక్కడ మేము $100 ఎక్స్ట్రా తీయడం జరిగింది. అంటే ఈ విధంగా ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే మనకు ఎక్కడ పాయింట్ దొరుకుతుంది, మనకి ఎక్కడ దొరుకుతుంది అలాగే మనం తీసుకోవాలా. మళ్ళీ పీవీసీ మెటా మళ్ళీ బై చేసాం అంటే పీవీసీ క్వాంటిటీ తగ్గలేదు మాకు అక్కడ. బట్ పీవీసీ 1 lakh పీవీసీ మెటా అట్లా ఉంచుకున్నాం మేము. ఆ పీవీసీ మెటా ఏం చేసామంటే ఎగ్జామ్ పెరిగినప్పుడు ఆ పీవీసీ మెటా తీసాము. మళ్ళీ అది కొంచెం తగ్గగానే మళ్ళీ పీవీసీ మెటా కొన్నాం. ఇక్కడ ఏమైంది బిట్వీన్ మధ్యలో ఏమైంది అంటే $100 మనం సంపాదించుకున్నాం. అంటే దీన్ని బట్టి మీకు ఆ రోజు చూపించాను నేను, $9,000 సంపాదించుకున్నాం సార్ అని చెప్పేసి.
సో అలా ప్రయారిటీ ఫస్ట్ పీవీసీ, దెన్ పీవీసీ మెటల్ యాక్టివ్గా ఉంటూ మీరు మేము చెప్పేది ఉంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్, ఇది చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇందాక మరి దర్శన్ సార్ ఏదో మాట్లాడాలనుకున్నాను. దర్శన్ గారు వెల్కమ్ సార్, చెప్పండి సార్. విషయం ఏంటంటే ఇప్పుడు రెండు మాటలు. ఒకటేంటంటే మనము పీవీసీ మెటా సిస్టానికి ఏం చెప్పినా కూడా మనం ఎలాంటి మెసేజ్ కానీ ఎలాంటి మన బాధను వ్యక్తం చేసినా కూడా వాళ్ళు వినరు అనేది వాస్తవం. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఫార్ములాను క్రియేట్ చేసుకోరు. ఒకటి ఫార్ములాని క్రియేట్ చేసుకొని ఒక టైం డే అంటే ఒక టైం, ఒక ఇయర్, ఒక డేట్, ఇవన్నీ వాళ్ళు ఫిక్స్ చేసుకొని దాన్ని అదే ఫార్ములాలో అదే సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏదైతే పిక్చర్ ఫార్ములా డిసైడ్ అదే ప్రకారం వారు వెళ్తున్నారు. ఇక్కడ మన మాట వినడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే మనకు పీవీసీ మెట ఒక నాలెడ్జ్ కానీ యూనివర్సల్ క్రిప్టో నాలెడ్జ్ కానీ లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఫార్ములాను ఫిక్స్ చేసుకున్నారో, వాళ్ళు ఏ విధానంలో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు అదే విధానంలో వెళ్తారు. మనం ఏది చెప్పినా వినే ప్రసక్తి లేదు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు పీవీసీ మెటాలో ఉండి పీవీసీ మెటాల్ని సంపాదించాలనుకుంటే దీంట్లోనే మీరు చెప్పినట్టు అప్పైనప్పుడు సంపాదించుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు. దీంట్లో డౌట్ లేదు. అంటే దీంట్లోనే ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు అనుకుంటే కూడా అన్ని రకాలుగా మన ట్రేడింగ్ ప్లాట్ఫారం అనేది కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే నిండా మునిగినోనికి చలి లేదని చెప్తారు పెద్దోళ్ళు. నిండా మునిగినాం అనుకో దీంట్లో ఖచ్చితంగా అమౌంట్ అనేది అన్ను చేయొచ్చు. లేదు నాకు అక్కర్లేదు, నాకు సాహసాలు నేను చేయలేను అనుకుంటే ఓన్లీ పీవీసీ మెట కొని వ్యాలెట్ లో పెట్టుకొని స్టేకింగ్ చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. రైట్. అది రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. మంచిది, కరెక్ట్ సార్, 100% కరెక్ట్ సార్. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెండు విషయాలు కూడా వాళ్ళకి పంచడం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఏది ఎవరికి ఎప్పుడు ఏది కనెక్ట్ అవుతుందో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి మీరు అన్నట్టుగా 100% అంతే సార్. నిన్న ముందు సెలెక్ట్ అన్నట్టు నిజంగానే. సో ఇక్కడ ఇట్స్ రియాలిటీ. వీళ్ళతో నేను ఎప్పుడైనా మీరు అప్పుడప్పుడు మీటింగ్ వస్తారు కానీ నేను రోజు చేయాల్సి వస్తుంది కనుక. సో రియాలిటీ నేను మన సార్ల ముంగట్నే అంటే మన పార్ట్నర్ల ముంగట్నే నేను మరి బై చేయడం, సేల్ చేయడం, కొన్నిసార్లు లైవ్ చూపించరాదు. బట్ ఏంటంటే వాళ్ళకి నేను కొద్దిగా స్క్రీన్ షాట్లో లేకపోతే టైమింగ్ బట్టి చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు సంపాదించుకోవాలంటే ఇక్కడ కూడా మీరు అందరూ కూడా మనీ అర్న్ చేయొచ్చు. కాకపోతే ఆల్రెడీ మీరు మనీ పెట్టి ఉంటారు. బట్ ఇక్కడ ఎవరికైనా కూడా ఇప్పుడు మళ్ళీ మనీ పెట్టాలంటే మీరు వెనకొస్తున్నాం మేము కూడా అంతే. ఎవరికైనా అంతే అలా అనిపిస్తుంది దానివల్ల. బట్ ఇక్కడ మీరు పెట్టకపోతే మరి ఎట్లా, మరి మనం ఎలాగా సర్వైవ్ అవుదాం మన ఫ్యామిలీతో? అంటే నేను అక్కడ పెట్టాను, అది ఎప్పుడు పెరుగుతుంది, లేకపోతే దాన్ని తిడదాము, లేకపోతే దాన్ని ఎక్కడన్నా పాజిబుల్ అంటే మెసేజ్లో ఇది మంచిది కాదు, ఎవరు దీనిలో పెట్టుబడి పెట్టద్దు, మీరు అందరూ లాస్ అవుతారు, పీస్ మాట 0 అవుతుంది, ఇలా అనుకుంటూ వెళ్తే మన లైఫ్లో మనము అంటే మరి ముందుకు వెళ్ళలేకపోతాం సార్. అందుకని చెప్పేసి నేను కొన్ని దారులు మీకు చూపించడం జరుగుతుంది. బట్ అందులోకి రావాలన్నా వద్దా అనేది అది మీ ఇష్టం. లేదు ఇక్కడనే నేను మరి చాలాసార్లు ఇక్కడ కొంతమంది షేర్ చేసుకుంటారు. సో నేను ఇక్కడనే నాలెడ్జ్ షేర్ చేసుకొని పీవీసీ మెటల్లో ఉంటాను. ఇట్స్ ఓకే, రైట్. దానికి ఓకే, దీనికి ఓకే. లేదు నేను మీటింగ్కి రాను, ఇట్స్ ఓకే. లేదు నేను మీటింగ్ అంతా నాలెడ్జ్ తీసుకుంటా, ఇట్స్ ఓకే. ఏదైనా కూడా లాస్ట్ తుది నిర్ణయం అనేది మీదే. లాస్ట్ ఫైనల్ డెసిజన్ మీటింగ్ వస్తేనే ఏదైనా విషయం అనేది తెలుస్తుంది సార్. ఇప్పుడు నేను 7 బ్యాచ్లు అయితే వెనుకబడిపోయాను, 7 బ్యాచ్లు అయితే వెనుకబడిపోయాను. అదే చెప్పేసి నేనే ఎండ్ చేస్తాను, ఎండింగ్ తీసుకొస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మేము చెప్పాలనుకున్నా చెప్పేసాం సార్. అదే సార్, మీటింగ్ వస్తేనే ఏదైనా విషయం తెలుస్తుంది సార్. మీటింగ్ వస్తేనే ఏదైనా విషయం తెలుస్తుంది, రాకపోతే తెలియదు. ఎస్ సార్, 100% సార్. సో మీ అందరినీ కూడా మేము ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో కూడా 108 మంది ఉన్నారు. మేము మీది 1.5 hour టైం తీసుకున్నాము. ఓకే, 1.5 hour అంటే ఆలోచించండి మీరు. 100 మెంబర్స్ లెక్కేసుకున్నా అంటే దగ్గర 100 గంటలు, మీద 50 ఎంత 150 గంటలు.
సో 150 గంటలు మనం ఇక్కడ టైం తీసుకున్నాం. టైం ఈజ్ మనీ అంత, అందుకే. సో ఈ 150 గంటలు అంటే అందరిది కలుపుకుంటే 150 గంటలు అవుతుంది. ఈ 150 గంటల్లో మీరు ఎవ్రీడే మరి 150 అంటే సంవత్సరానికి ఎన్ని గంటలు అవుతుంది చూడండి. సో దీంట్లో మరి మరి మీరు మరి అంటే అట్లీస్ట్ 50% అన్న, అంటే నేను నాకు కావాల్సింది 100% కావాలా సక్సెస్, బట్ అట్లీస్ట్ ప్రెజెంట్లో 50% అన్న సక్సెస్ని చూడాలా అతి త్వరలో. ఇక్కడ అక్కడ అని కాదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ జక్క జయవర్ధన్ సార్ని నేను తీసుకుంటే, జక్క జయవర్ధన్ సార్ ఎంత సంపాదించుకున్నా దట్ క్రెడిట్ గోస్ టు పీవీసీ మెటా. ఆ సార్ అవునన్నా కాదు అన్నా క్రెడిట్ గోస్ టు పీవీసీ మెటా. ఎందుకు పీవీసీ మెటా అంటాము చెప్పండి? ఎంత సంపాదించుకున్న పీవీసీ మెటా ఎందుకంటాము? సో సార్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క ప్లాట్ఫామ్ తనకి అందింది, సో ఎక్కడి నుంచి వెళ్ళి తను నేర్చుకున్నాడు, ఎక్కడి నుంచి తను ఎర్న్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు, ఇంకా జయవర్ధన్ సారే కాదు చాలా మంది ఎర్న్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి వెళ్ళి ఎర్న్ అవుతుంది అది? ఎక్కడి నుంచి ఈ ప్లాట్ఫామ్ దొరికింది? పీవీసీ మెటా గ్రూప్ నుంచి వెళ్ళి కువైట్ మీటింగ్, అంటే ఈవెన్ అది కావచ్చు ఇది కావచ్చు రెండు కావచ్చు. సో ఇక్కడ నుంచి వెళ్ళి తనకు దొరికింది, ఇది మన కువైట్ మీటింగ్ నుంచి వెళ్ళి తనకు దొరికింది. సో దట్ క్రెడిట్ వేర్ ఇస్ ద గోస్ టు క్రెడిట్ ఎక్కడికి పోతుంది? ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అనే సామెత మీరు విన్నారో లేదో. అంటే ఏమంటారంటే తను ఎంత పెద్దగా వెళ్ళని ఎక్కడికైనా వెళ్ళని. ఓకే, సో విషయం ఏంటంటే మనందరం కూడా దట్ పీవీసీ మీటర్ని ఎప్పటికి మరవకూడదు. ఓకేనా? సో అందుకని చెప్పేసి సార్ టేక్ అవే నాలెడ్జ్ అండ్ ముందుకెళ్తూ ఉండండి. సో అట్లయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాము, సంపాదించుకోగలుగుతాము. అంతేగాని అదే ఇప్పుడు వస్తుంది లేదా దాన్ని తిడదామా, రోజు తిడదాము, ఎక్కడ మెసేజ్ వచ్చేసి మెసేజ్లు ఉంటే మనకు పాసిబుల్ ఉంటే పూర్తిగా దాన్ని తిడుతూ రాద్దాము, లేకపోతే అది 0 అయిపోతుందని రాద్దాము. అది సార్ ఇలాంటి 0 అయిపోతుందని రాస్తే సార్ ఇక్కడనే కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు లైవ్లో ఉన్నారు సార్ 3-5 కోటి రూపాయల కంటే ఎక్కువ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ యొక్క మనస్సు ఏమనిపిస్తుంది? ఇప్పుడు 0 అయిపోద్ది అనే వ్యక్తి సింపుల్గా అనేస్తాడు. తను ఎంత పెట్టాడో నాకు కూడా తెలియదు. ఒక 50-60 వేలు పెట్టిన వ్యక్తి కూడా అనడు. బట్ నాకు తెలిసి 20-30 వేలు పెట్టిన వ్యక్తి అంటాడు కావచ్చు, అంతే. లేదా 5,000 అంటే పోయి నడుతుంది అని అర్థం. బట్ మిగతా వాళ్ళు ఉంటారు కదా సార్, అట్లా అనకూడదు. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, మీ అందరు కూడా మీటింగ్కి వస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చిన వారికి, మాట్లాడిన వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఆల్రెడీ 5 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. సో థ్యాంక్ యూ అందరికి. నమస్తే. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ దర్శన్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా, జై పీవీసీ. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నాలెడ్జ్ తీసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి ఎవ్రీడే. థ్యాంక్ యూ సార్. నాలెడ్జ్ గెయిన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీరు ఇక్కడ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. మనీ అనేది బై ప్రోడక్ట్ సార్. సో థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా.